అంటారు. ఇవన్నీ నువ్వు ఎంపీ కాకముందే కంప్లీట్ చేసిన 2019 లోపలే కంప్లీట్ చేసిన. సో మళ్ళీ నేను సూట్గా అడుగుతున్నా బండి సంజయ్ గారిని, కేంద్రం నుంచి నిధులు వస్తా అన్నావు కదా, నువ్వు ఎంపీగా అయింది 2019లో, కరీంనగర్లో స్మార్ట్ సిటీ వచ్చింది 2018లో 16లో, కరీంనగర్లో సీఎం అసిస్టెన్స్ వచ్చింది 2014 నుంచి 18 లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది 5 సంవత్సరాల లోపల. ఇక నీ పాత్ర ఎక్కడుంది బండి సంజయ్? ఎందుకు పబ్లిక్ని ఇట్లా పిచ్చోల్లాగా చేసే ప్రయత్నం చేస్తున్నావు? సరే ఓకే, నువ్వే నిధులు తీసుకొచ్చినావు కదా, 62వ డివిజన్ ఇక్కడ బీజేపీ కార్పొరేటర్, ఒక్క రోడ్ ఎందుకు లేదు? మరి ఒక్క రోడ్ ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి కదా, మీ బీజేపీ కార్పొరేటర్ కదా, ఇలా ఒక్క రోడ్ ఎందుకు లేదు? నువ్వే తీసుకొచ్చినావు నిధులు, నువ్వే కొబ్బరికొట్టి స్టార్ట్ చేయొచ్చు కదా. ఏవి నిధులు? ఈరోజు సీఎం అసిస్టెన్స్ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినావు. మళ్ళీ డైరెక్ట్ సూట్గా బండి సంజయ్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, 2.5 సంవత్సరాలలో కేబుల్ బ్రిడ్జ్ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేసిన, కేంద్ర నిధులతో చేసిన ఆర్ఓబి చీరడపల్లి ఎందుకు నువ్వు కంప్లీట్ చేయలేకపోతున్నావు?